అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రంగరామన్, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, నెల్లూరు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. సో నవంబర్ 7th క్యాన్సర్కి ఎంతో ప్రముఖమైంది. నవంబర్ 7th క్యాన్సర్ అవేర్నెస్ డేగా మనకి పరిగణిస్తాము. ఎందుకు అని అంటే నోబెల్ గ్రహీత మేడం క్యూరీ బర్త్డే. సో తను క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి, రేడియేషన్ ఆంకాలజీ ట్రీట్మెంట్స్కి తను చేసిన వర్క్కి తనకి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. సో తన బర్త్డేని సందర్భంగా క్యాన్సర్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. అది సమాజంలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్పై అవగాహన అవసరమని గుర్తించి సో ఈ నవంబర్ 7th క్యాన్సర్ అవేర్నెస్ డేగా గుర్తించడం జరిగింది. సో దీని భాగంగానే నేను క్యాన్సర్ అవేర్నెస్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. సో అందరికీ తెలుసు, ప్రతి ఏటా చాలామంది క్యాన్సర్ కేసెస్ మనకి భారతదేశంలో పెరుగుతున్నాయి. సో ఇది ఎందుకు పెరుగుతూ ఉంది, దానికి ప్రతి ఒక్కరికి దీనిపై అవగాహన ఎందుకు అవసరం అన్న దాని గురించి నేను మాట్లాడతాను. సో అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాన్సర్లు పెరుగుతున్నాయి, అలాగే అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశంలో కూడా క్యాన్సర్లు పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాన్సర్తో మృత్యువాత పడే బాధితుల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉంటుంది. కానీ భారతదేశంలో మృత్యువాత పడే వారి సంఖ్య ఎక్కువగా అవుతుంది. సో ఇట్లా ఎందుకుంది? సో మనకి అక్కడ లేని ట్రీట్మెంట్స్, అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్స్ ఇక్కడ మనకి జరగటం లేదా అంటే అది కాదు. సో గణాంకాలు మనం పరిశీలిస్తే మనకు అర్థమైన విషయం ఏంటంటే, క్యాన్సర్ కేసెస్కి మనకి స్టేజెస్ ఉంటాయి. సో ఎర్లీ స్టేజెస్లో మనం క్యాన్సర్ని గుర్తుపట్టగలిగితే దాన్ని పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. అదే లేట్ స్టేజెస్లో మనం క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడం వల్ల పూర్తిగా నయం చేయలేకపోతున్నాం. సో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల్లో బాగా అవగాహన ఉండడం మూలంగా దానికి క్యాన్సర్కి సంబంధించిన ముందస్తు పరీక్షలు చేయించుకోవటం, కొద్దిగా తేడా ఉంది అనగానే వాళ్ళు ఏంటంటే డాక్టర్ని సంప్రదించి దానికి సరిపడా టెస్టులు చేసుకొని దాన్ని పూర్తిగా ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి అక్కడ అందుబాటులో ఉంది. కానీ మనకి భారతదేశంలో చాలామందికి అపోహలు, అలాగే ఎన్నో అవాస్తవాలు సమాజంలో ప్రబలుతున్నాయి. క్యాన్సర్ అనగానే మృత్యువాత పడుతుందని, క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదని చాలామంది భయాందోళనకి గురవుతూ ఉంటారు. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సర్ కూడా ఒక వ్యాధి లాంటిది. సో దానికి సరైన సమయంలో గుర్తించి దాన్ని సరైన వైద్యం చేస్తే పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాలు తెలుసుకోక చాలామంది ఏంటంటే, మనకి ఎక్కువ మంది మనం అడ్వాన్స్ స్టేజ్లోనే చూడడం జరుగుతూ ఉంది. సో అడ్వాన్స్ స్టేజెస్లో మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం, కానీ నయం చేసే శాతం చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్పై అవగాహన అవసరం. అలాగే క్యాన్సర్కి ముందస్తు పరీక్షలు ఉంటాయి, వాటిని స్క్రీనింగ్ టెస్ట్లు అంటారు. సో ఆ స్క్రీనింగ్ టెస్ట్లు మనం చేయించుకోవడం మూలంగా మనకి క్యాన్సర్ తొలి దశలోనే గుర్తించి దాన్ని పూర్తిగా సింపుల్ ట్రీట్మెంట్తోనే నయం చేసుకునే పరిస్థితి మనకి అందుబాటులో ఉంది. అలాగే క్యాన్సర్కి కొన్ని వ్యాక్సినేషన్స్ కూడా ఉంటాయి. సో అవి ఎప్పటి నుంచో మనకి అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ వ్యాక్సినేషన్ గురించి చాలామందికి తెలియక క్యాన్సర్ వ్యాక్సిన్, ఎస్పెషల్లీ హెచ్పివి వ్యాక్సిన్ని మనకి చేసుకునే పర్సంటేజ్ చాలా తక్కువగా ఉందని చెప్తాను. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది పూర్తిగా ఎరాడికేట్ చేయబడింది. కానీ మనకి భారతదేశంలో దురదృష్టవశాత్తు ఇది ఇంకా మనం కేసెస్ చూస్తున్నాం. అది కూడా అడ్వాన్స్ స్టేజెస్లో కూడా చూడడం జరుగుతూ ఉంది. మహిళల్లో అవగాహన లోపమే అని మనకి క్లియర్గా తెలుపుతుంది. సో ఈ విషయాలన్నీ మీడియా ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరికి చేరేలాగా మీ అందరికీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.